నరఘోష వల్ల ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. నరఘోష వీడు బాగున్నాడ్రా అనే పరిస్థితి దగ్గర నుంచి ప్రారంభమై వీడు ఎందుకు బాగున్నాడ్రా అనే పరిస్థితి వరకు వచ్చి వీడు అసలు బాగుండకూడదు అనేటువంటి హీనమైనటువంటి స్థితికి మనం ఎదుటి వాడిని ఇచ్చేస్తూ ఉంటారు చాలా క్రమక్రమంగా. ఇప్పుడు బాగున్నాడ్రా అనే దగ్గర నుంచి అసలు వీడెందుకు బాగుండాలి అనుకునే పరిస్థితి వరకు కూడా మనం ఇచ్చేస్తూ ఉంటాం. దానివల్ల శత్రుత్వం పెరుగుతుంది. ఈ శత్రుత్వం వల్ల ఇట్లాంటివి బాణామతి చిల్లంకులు కానివ్వండి, శత్రు బాధలు కానివ్వండి, నరఘోషలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమసిపోవడానికి మీకు దగ్గరలో ఉండేటువంటి గ్రామ దేవత ఆలయం అనేది ఒకటి ఎంచుకోండి. ఎవరు పూజారులు ఉండరు పెద్దగా గ్రామదేవత ఆలయాల్లో. అమావాస్యకు అమ్మవారికి చక్కగా చేయగలిగితే అభిషేకం చేయండి, లేదా శుభ్రంగా ఒక బిందె నీళ్లతో అమ్మవారిని శుభ్రంగా కడగండి. ఒక చీర కానీ చిన్న బ్లౌజ్ పీస్ కానీ అమ్మవారికి కట్టండి, అలంకరించండి. కుంకుమ గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పాయసం